రెబల్ స్టార్ ప్రభాస్ సలార్గా మరికొద్ది గంటలలో బాక్స్ ఆఫీస్ పై దండెత్తబోతున్నాడు. ఇప్పటికే రికార్డ్ రేంజ్ టికెట్స్ సేల్ అయిపోయాయి. ఎక్కడ చూసినా సలార్ హంగామానే. ఎక్కడ విన్నా సలార్ టికెట్ల గురించే డిస్కషన్. పాపం టికెట్ల కోసం పోలీసుల చేతులలో లాఠీ దెబ్బలు కూడా తింటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. సలార్ టికెట్స్ ఇష్యూకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 2 పార్ట్స్ గా రాబోతున్న సలార్ సిరీస్ లో ఫస్ట్ పార్ట్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మంగళవారం సాయంత్రం నుండి తెలుగు రాష్ట్రాల్లో సలార్ టికెట్స్ హంగామా స్టార్ట్ అయిపోయింది. ఆన్లైన్ కంటే ముందుగా థియేటర్ బుకింగ్ లోనే టికెట్స్ ఇస్తున్నట్లు చెప్పడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తో సహా మిగతా ఏరియాలోని థియేటర్ల ముందు కూడా ఫ్యాన్స్ భారీగా కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. కూకట్పల్లిలోని విశ్వనాథ్ థియేటర్ క్యూ లైన్ లో ఉన్న అభిమానుల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. చాలా ఆలస్యంగా ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ చేయడం, కనీసం పేపర్లో కూడా థియేటర్స్ లిస్ట్ వేయకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ఆయా ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఆంధ్రాలో టికెట్ మీద 40 రూపాయలు పెంచారు. కానీ స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ లెక్కన సింగిల్ స్క్రీన్ టికెట్ ప్రైస్ 165, మల్టీప్లెక్స్లలో 225 రూపాయలు. తెలంగాణలో హైదరాబాద్ సిటీలో సెలెక్టెడ్ థియేటర్లలో, అలాగే నైజాంలోని మరికొన్ని చోట్ల అర్ధరాత్రి 1 గంట షోలకు, ఎర్లీ మార్నింగ్ షోలకు పర్మిషన్ ఇచ్చారు. ఇక టికెట్స్ రేట్ల విషయానికొస్తే తెలంగాణలో సింగిల్ స్క్రీన్ 65 రూపాయలు, మల్టీప్లెక్సీలో 100 రూపాయల చొప్పున పెంచారు. నార్మల్ థియేటర్లలో 253, మల్టీప్లెక్స్లలో 413 రూపాయలు పెట్టాల్సిందే. అయితే పెరిగిన ఈ రేట్లు ఆంధ్రాలో 10 రోజులు, తెలంగాణలో వారం రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి.